హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇలా పేలాల పొడిని చేసుకుంటానండి నేను. కొంచెం మొక్కజొన్నలు ఇంట్లో ఉండుంటే మీకు ముందు రోజే వీడియో పెట్టేదాన్నండి. నిజంగా చాలా మిస్ అయ్యానండి. ఈ వీడియో మీకెవరికైనా ఉపయోగపడేదేమోనని నిజంగా ఈ వీడియో పెడుతుంటే బాధనిపించిందండి ఒక రకంగా నాకైతే ఈరోజు. తెలియని పిల్లలు ఎవరన్నా ఉంటే తెలుసుకుంటారు కదండీ! నేను కూడా ఒకరిది చూసి నేర్చుకుందేనండి. నాకై అంతటా నాకే రాలేదండి. మా అమ్మదో, ఇంకెవరిదో చూసి నేర్చుకున్నదేనండి ఇదంతా కూడా. ఈ పేలాలన్నీ ఇలా చేసుకున్నానండి. మొక్కజొన్న పేలాలండి. దీంట్లో కాస్త మనం పుట్నాల పొడి, కొంచెం మనం పచ్చి కొబ్బరి ఉంటే తురుముకోవడం, లేదా ఎండు కొబ్బరి ఉన్నా యేసుకున్నా కూడా బెల్లం తురిమి వేసుకోవాలండి. ఇవి పైకొస్తాయండి. మనం మిక్సీ పట్టేటప్పుడు మూత త్వరగా తీస్తే అటు ఇటు మొత్తం చిమ్ముతాయి. హల్కగుంటాయి కదండీ! ఇలా పేపర్ లానే ఉంటే మొత్తం ఎగిరిపోతాయి. అందుకే బెల్లమేయాలి అందులో. తురిమి బెల్లం వేసి మీరు మిక్సీ పట్టారనుకోండి, కొద్దిగా పచ్చి కొబ్బరి ఉంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఉండలు కట్టి చక్కగా దేవుడి దగ్గర మనం నైవేద్యం పెట్టొచ్చు. ఇలా ఇవన్నీ నీట్‌గా క్లీన్ చేసుకున్నానండి పూజా వస్తువులన్నీ. ఈ వీడియోలు ఏమీ తీయలేదండి. ఇంత హడావిడిలో వీడియోలన్నీ తీసుకుంటూ ఉండాలంటే చాలా కష్టమండి. ఈ వీడియోలు మీకు మంచి వీడియోసే వస్తాయండి. పూజా వీడియోస్ నచ్చితే